కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి మహాధర్నా నిర్వహించారు. ఇక పార్టీ వేరైనా రైతులంతా ఒక్కటేనని నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, అలాగే యూరియా యాప్ విధానాన్ని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై జవాన్. మొక్కల కొనుగోలు వెంటనే, కొండ మొక్కలకు డబ్బులు వెంటనే, కొండ మొక్కలకు డబ్బులు వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మక్కల కొనుగోలు వెంటనే, మక్కల కొనుగోలు వెంటనే, మక్కల. జై జవాన్, జై జవాన్. మక్కల డబ్బులు వెంటనే, మక్కల డబ్బులు వెంటనే. జై జవాన్, జై జవాన్. యూరియా యాప్ను వెంటనే. వాళ్ళందరూ ఎన్నికల ముందు మాత్రం చక్కని ఎన్నో గొప్ప గొప్ప మరి హామీలు ఇచ్చారు. మేము వాళ్ళు ఇచ్చిన హామీలకి 3 నెలలు అమ్ముకొని జోకి కాంటలు చేసి 3 నెలల నుంచి రైతులు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలా పెళ్లి చేద్దామని ఒకరు పెళ్లి పెట్టుకోరు, ఒక ఇల్లు పెట్టుకోరు, ఒకరు ఇంకో కార్యం పెట్టుకోరు. రైతులు ఒక్కొక్కళ్ళ బాధ వర్ణాతీతం. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని రైతులకు ఆ మక్కలు కొనుగోలు చేసిన రైతుల వాళ్లకు డబ్బులు వెంటనే వాళ్ళ ఖాతాలు జమ చేశారని భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సన్నవడ్ల పైసలు కూడా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని పంటలను కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ఇవాళ మక్కలు చేసి బంద్ చేసిరు. మక్కలు అనే పంట ఇవాళ తాడువాయి నా కొన్న మక్కల పైసలు మన దుఃఖమైంది. ఇవాళ ఇవాళ పోలీసు అధికారులు వేరే తర్వాత వేరే డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైనా సరే ఒక నెల జీతం ఒక్క రోజు 2 రోజులు వారం రోజులు లేట్ అయితే మా నాన్న అవస్థలు ఇబ్బందులు అవుతాయి. ఇవాళ అధికారులు అందరూ చూస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళందరూ రైతు బిడ్డలే. చాలా మంది కూడా రైతుల అవస్థలు గ్రహించే విధంగా మాకు సహాయపడుతుంది. నిజంగా చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ఈ రోజు మక్కల పైసలు రాక 3 నెలల నుంచి 3 నెలలు కాంటాలు చేసి మరి ఇన్ని రోజులు గడుస్తున్నాయి. ఇప్పటిదాకా అమ్ముకునేందుకు విలువ లేనప్పుడు ఈ ప్రభుత్వం ఓల కోసం పనిచేస్తున్నట్టు, ఈ ప్రభుత్వం ఎందుకోసం ఉన్నట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.